హాయ్ గాయ్స్, ఈ సీన్ చూడండి. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఈ సీన్ మీలో చాలా మందికి ఫేవరెట్ సీన్ అయి ఉంటుంది. కానీ ఈ సీన్ ఎలా రాశారో మీకు తెలుసా? చేత్తో రాశారు. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. ఈ సీన్ రాయడానికి గుణశేఖర్ గారు రైటర్ దివాకర్ గారికి ఒక బ్రీఫ్ ఇచ్చారంట. మీరు యమలీలలో ఒక సీన్ రాశారు కదా, నాకు బుల్లి చెల్లి, ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. ఆ సీన్ కంటే హిలేరియస్గా ఉండాలి అని చెప్పారంట. సో షూట్ జరుగుతున్న టైంలో రైటర్ దివాకర్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారు భయ్య. కింద నుంచి పైకి చూస్తే హీరోయిన్ సౌందర్య గారు ఫుల్ మేకప్ అండ్ లిప్స్టిక్ వేసుకొని ఉందంట. సౌందర్య గారు చాలా ఆడ్గా కనిపిస్తున్నారంట భయ్య ఆ లిప్స్టిక్లో. సో అలా సౌందర్య గారిని చూసిన రైటర్ దివాకర్ గారు ఇలా రాశారు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఈ సీన్ ఇంకా ఆ డైలాగ్స్ రాసిన తర్వాత ఆయన అంత సాటిస్ఫై అవ్వలేదంట. యమలీలలో చెల్లి పెళ్లి సీన్ ఉంది కదా, అంత అద్భుతంగా రాలేదని ఆయన ఫీల్ అయ్యారు. కానీ డైరెక్టర్ గుణశేఖర్ గారికి ఇంకా హీరో చిరంజీవి గారికి బాగా నచ్చిందంట ఆ సీన్. షూట్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశారంట. రైటర్ దివాకర్ గారు ఓకే అని అనుకున్నారంట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసు కదా మీకు ఎంత పెద్ద హిట్ అయిపోయిందో ఆ సీన్. దాంతో నీ పని అయిపోయింది, అధోగతి.